కళ్యాణ్ అలివేణిలా పెళ్లి చేస్తారని ఈ కోటిగారి తరఫున రత్నప్రభ గారి ఇంటి కోడలుగా నేను ఈ ప్రపోజల్ పెడుతున్నాను. కాలముకృతుల్ని బతికించడం కోసం మా ముందు తరాలు మా తరం ఎన్నో విశ్వ ప్రయత్నాలు చేశాం. అంజలి పెళ్లి చేస్తున్నాను, మళ్లీ అలివేణి పెళ్లి భారమవుతుందని అనుకోకండి. అదే కళ్యాణ మండపంలో అదే ముహూర్తానికి 2 పెళ్లిళ్ళు చేసేద్దాం. అత్తయ్య, ఇందాకటి నుంచి చూస్తున్నాను, మీరేం మాట్లాడటం లేదు. అమ్మ కృష్ణవేణి, నేనేం మాట్లాడగలను? మీ మావయ్య ఏ నిర్ణయం తీసుకున్నా నాది అదే నిర్ణయం. అల్లుడు గారు, అంజలి అనాథ అయినా అంజలికి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మేమంతా మీ మంచి నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం. ఒక అనాథ అమ్మాయికి పెళ్లి చేస్తే అలివేణికి మంచి సంబంధం వస్తుందని ఆశపడ్డాం. విధివ్రాత, ఇదే మంచి సంబంధమని పాత సంబంధాన్ని దేవుడు ముడివేశాడేమో. ఆలోచించండి అల్లుడు గారు. అవునయ్యా, మా అమ్మ చెప్పింది కూడా నిజమే. ఒకరికి మంచి చేయాలని ఆలోచించే మీకు ఆ దేవుడు ఇలా మంచి చేశాడేమో అనిపిస్తుంది. అన్నయ్య, ఎప్పుడో ఆగిపోయిన నిశ్చితార్థం మళ్ళీ ఈరోజు మన ముందుకొచ్చిందంటే ఆ రోజు ముహూర్త బలం గొప్పది. లక్ష్మీనారాయణ గారు, నేను మాట్లాడడం కరెక్టో కాదో నాకు తెలీదు, కానీ మనసులో మాట చెప్తాను. ఈ కాలంలో ఆడపిల్లల్ని చదివించి పెద్ద చేసి పెళ్లి చేయాలంటే తల్లిదండ్రులకి ఎంతో భారంగా ఉంటుంది. అది అందరూ ఒప్పుకోవాల్సిందే. అలాంటిది మీకు ఏ సంబంధం లేని అమ్మాయిని అక్కును చేర్చుకొని వాళ్ల ప్రేమని ఒకటి చేసి పెళ్లి చేసే బాధ్యత తీసుకున్నారంటే నిజంగా మీలాంటి ఉన్నతమైన వ్యక్తిని ఫస్ట్ టైం చూస్తున్నాను. పల్లెటూరి వాళ్ళు ముక్కుసూటిగా నిజాయితీగా ఉంటారని చెప్తే విన్నాను, కాని ఈరోజు మిమ్మల్ని ప్రత్యక్షంగా చూస్తున్నాను. ఒసే జ్యోత్స్నా, వెనకడికెవరో నాది కాకపోతే కాశీ వరకు దేకమన్నట్టు నీ కూతురు పెళ్లి నా అల్లుడితో చేయిస్తున్నావుగా. ఏమైనా పొగుడుతో పొగడువే పొగుడు, నీ అమ్మ కడుపు మాడా. ఒకవేళ మీకు 2 పెళ్లిళ్ళు భారం అనిపిస్తే అనాథైన అంజలి పెళ్లికి ఎంత ఖర్చవుతుందో అదంతా నేను భరిస్తాను. మీ మీద గౌరవంతో మాత్రమే ఈ మాట చెప్తున్నాను. మిమ్మల్ని చిన్నపుచ్చడానికి మాత్రం కాదు. ఒకసారి ఆలోచించండి. నాన్నా, నాకు అక్క తోడి పెళ్లికూతురు అనుకున్నాను, కానీ ఇప్పుడు నాతో పాటు పెళ్లికూతురు అవుతుందంటే నాకు చాలా సంతోషంగా ఉంది. జ్యోత్స్నా, నీ కూతురు పెళ్లికి నువ్వు ఖర్చు పెట్టుకుంటున్నావు. ఇందులో నువ్వు ఖర్చు చేసేదేంటే గాడిది గుడ్డు. నా కూతురు అలివేణి పెళ్లి గురించి నా కుటుంబ సభ్యులు వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు.
ఇకపోతే కోటి నాకు తెలుసు. వాళ్ళ అబ్బాయితో నిశ్చితార్థం జరిగి ఆగిపోయింది. అయితే కళ్యాణ్ ఆరోగ్యవంతుడయ్యాడన్న విషయం నాకు తెలీదు. కోటిగారు, ఈ విషయాన్ని నాకెందుకు చెప్పలేదో తెలుసుకోవాలనుంది. అయ్యా, ఆ రోజు మీలాంటి గొప్ప వ్యక్తి కుటుంబంతో వియ్యముందుతానని నా కలలో కూడా అనుకోలేదు. మీరుగా నా బిడ్డను మీ ఇంటి కోడలుగా చేసుకుంటావా కోటి అంటే నేను ఒప్పుకున్నానయ్యా. నిజమే. ఆ రోజు నిశ్చితార్థం ఆగిపోయింది. ఈ రోజు నా కొడుకు ఆరోగ్యం బాగుంది. సంబంధం కలుపుకుందామని వచ్చి మిమ్మల్ని అడిగే ధైర్యం నాకు లేదయ్యా. అందుకే మా అబ్బాయి ఆరోగ్యం గురించి మీతో చెప్పలేదు. ఆ విషయంలో మీరు నన్ను క్షమించాలయ్యా. సరే కోటి, నీకు ఆ ధైర్యం లేదు కాబట్టి పక్కనున్న వాళ్ళు ధైర్యం చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారు, అంతేనా? అయ్యా, అది సరే, నువ్వు ఎవరిని వెనకేసుకొచ్చినా ముందేసుకొచ్చినా నాకేం అభ్యంతరం లేదు. నేనా రోజు నీ కొడుకుతో నా కూతురు పెళ్లి చేస్తానని దైవ సాక్షిగా నిశ్చితార్థం చేసుకున్నాను కాబట్టి నేను వెనక్కి వెళ్ళను. కానీ ఒక్క విషయం, ఆ రోజు కళ్యాణ్ ఆరోగ్యం బాగోలేదని నిశ్చితార్థం ఆపుకున్నాం. కానీ ఈ రోజు నా బిడ్డకు యాక్సిడెంట్ అయ్యి తలకు గాయమైంది. ఆ తర్వాత గతాన్ని మర్చిపోయింది. అంటే నా బిడ్డ ఆరోగ్యం ఇప్పుడిప్పుడే కుదుట పడుతోంది. భవిష్యత్తులో తాను ఇలాగే ఉంటుందో లేదో నాకు తెలియదు. అందుకే ఇంతసేపు మౌనంగా ఉన్నాను. అయినా సరే, నా బిడ్డను కోడలుగా చేసుకుంటాను అంటే నాకేం అభ్యంతరం లేదు. నాన్నా, నువ్వు పెళ్లి కొప్పుకోవడమే నాకు కావాలి. నీ నిర్ణయం రేపు కృష్ణవేణి మెడకి ఉరుతాడు కాబోతుంది. అంజలి అరవిందుల పెళ్లి రోజే అదే కళ్యాణ మండపంలో అదే ముహూర్తానికి కళ్యాణ్ అలివేణిల పెళ్లి చేయడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు. కోటి గారికి ధైర్యం చెప్పి తీసుకొచ్చిన కృష్ణవేణి గారికి, అబ్బాయికి ఉద్యోగం ఇస్తానన్న రత్నప్రభ గారికి, మీకందరికీ ఒక కండిషన్ పెడుతున్నా. నాకు కోటి సరోజ మాట గాని, వాళ్ళకు ధైర్యం చెప్పి తీసుకొచ్చిన కృష్ణవేణి మాట గాని నాకు ముఖ్యం కాదు. నేను కళ్యాణ్తో మాట్లాడాలి. మీరన్నట్టుగా కళ్యాణ్ కూడా నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానని చెప్పాలి. అప్పుడే మీరన్నట్టుగా 2 పెళ్లిళ్ళు ఒకే కళ్యాణ మండపంలో ఒకే ముహూర్తానికి జరిపిస్తాను. అబ్బాయిని ఇప్పుడు పిలిపించండి. కృష్ణవేణి, ఇప్పుడేం చేస్తావు? కళ్యాణ్ని సమాధిలో నుంచి బ్రతికించి తీసుకొస్తావా? అలాగే లక్ష్మీనారాయణ గారు, కళ్యాణ్ మీతో మాట్లాడతాడు. అయితే పిలిపించండి కృష్ణవేణి గారు. ఇప్పుడు కళ్యాణ్ ఇక్కడ లేడు. ఎక్కడున్నాడు? వస్తాడు. ఎప్పుడొస్తాడు?
పెళ్లికొక రోజు ముందొస్తాడు. చూడమ్మా, పెళ్ళంటే పెద్దలకు చెప్పకుండా కన్నవాళ్ళని మోసం చేసి దొంగగా వెళ్ళిపోవటం కాదు. నా దృష్టిలో అది అసలు పెళ్ళే కాదు. కళ్యాణ్ ఎప్పుడొస్తాడు? నేనెప్పుడు మాట్లాడాలి? అసలు అతనికి ఈ పెళ్లి ఇష్టమేనా? ఇవన్నీ నాకు తెలియాలంటే నేను అతనితో మాట్లాడాలి. లక్ష్మీనారాయణ గారు, రేపుదయం కళ్యాణ్ వచ్చి మీతో మాట్లాడతాడు. అలాగే అతని నిర్ణయం పైనే నా నిర్ణయం కూడా ఆధారపడి ఉంటుంది. అలాగే లక్ష్మీనారాయణ గారు, మీరనుకున్నట్టుగానే కళ్యాణ్ వచ్చి మీతో మాట్లాడతాడు. అలాగైతే నాకు ఈ సంబంధం మనస్ఫూర్తిగా ఇష్టమే. కృష్ణవేణి, నీ జాతకం తిరగబడింది. నాకు పెళ్ళి, నీకు చావు రెండూ ఒకే రోజు జరుగుతాయి. కొరకేనే చూస్తున్నా, నీ కొరకేనే చూస్తున్నా, మదిలో సముద్రాన్ని మోస్తున్నా. చెంత చోరి చేరి చెలిమే చేసాడే, అంతలోనే మారి మరుగే అయినోడే. కనబడునా ఓ కనబడునా, కనబడునా ఓ కనబడునా. తను చూపిన రంగుల కలలే తెల్లబోయేనా, మనసడిగిన ప్రశ్నకు బదులే ఎంత వెతికినా. కనబడునా ఓ కనబడునా, కనబడునా ఓ కనబడునా. నీ కొరకేనే చూస్తున్నా.
శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరాల ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరాల శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరాల ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరాల ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కనరార ఓం మంత్రేశ్వర స్వర ఓం యంత్రేశ్వర స్థిర ఓం తంత్రేశ్వర వర రావేరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా సర్వం ప్రావృత దర్పం ప్రావమునింద్రం ప్రేరిత పూర ప్రద కర్పూర ప్రభార్యంతు శంకర సర్వం ప్రావృత దర్పం ప్రావమునింద్రం శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరాల ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరాల శివ శివ హర హర జయ జయ దిగిరాల ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరాల సర్వం ప్రావృత దర్పం ప్రావమునింద్రం ప్రేరిత పరామం పూర ప్రద కర్పూర ప్రభార్యంతు శంకర సర్వం ప్రావృత దర్పం బం బం భోలేనాథ్! ఏమైంది గురుగారు? విశ్వంభర, మనకు వ్యతిరేకంగా మన శత్రువులు ఎవరో ఎక్కడో పూజలు చేస్తున్నారు. మనోజు ఆత్మజ్యోతిని పట్టుకున్నాను, కానీ కాలముఖ రుద్రుల్లోకి ప్రవేశపెట్టలేకపోయాను. యజ్ఞం సఫలం కాలేదు. వరలక్ష్మి గారు, ఈ స్వీట్ ఏంటి? సృజన్ అడగమ్మా చెప్తాడు. కజ్జికాయలు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? అది మా ఆవిడ చెప్తుంది జ్యోత్స్న గారు. చెప్పవే కడప, చెప్పు. చెప్పు చంద్రకళ. అది కజ్జికాయల్ని ఇంగ్లీష్లో కాకా ఏంటి, అదేమన్నా కారా? మరి చెప్పవే. కజ్జికాయల్ని కజ్జి ఫ్రూట్స్ అంటారు. ఇవేంటి? అవి సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు. వావ్! ఇవన్నీ షాప్లో తెచ్చినవి కావు, స్వయంగా వరలక్ష్మి గారు చేత్తో చేసినవి.
అంతేనా వరలక్ష్మి గారు? అవును రత్నప్రభ గారు. వావ్, చాలా బాగున్నాయి వరలక్ష్మి గారు. మీ సిడ్నీలో నెయ్యితో చేసిన ప్యూర్ స్వీట్స్ దొరకవు. ఇవి తెలుగు వాళ్ళ స్పెషల్ స్వీట్స్. తినవే జోష్నా, తిను. కూతుర్ని సృజంతో కన్నావు, పెళ్లి నా అల్లుడితో చేయిస్తున్నావు, నా కూతురుతో స్వీట్స్ చేయించుకు తింటున్నావు. జాతకం అంటే నీదేనే జోష్నా. రత్నప్రభ గారు, ఒక విషయం. ఏంటో చెప్పు జోస్నా. దారిలో వస్తుంటే కాలువలు, గట్లు, వరి పొలాలు ఇవన్నీ చూసి చాలా ఎగ్జైట్ అయ్యాను. అక్కడ సిడ్నీలో అంతా అడ్వాన్స్ లైఫ్ అండి. అందరూ దగ్గరగా ఉన్నా మనసులో మాత్రం దూరంగా ఉన్న ఫీలింగే ఉంటుంది. నిజం చెప్పాలంటే మీ అంజలి పెళ్ళయ్యే వరకు ఈ 2 రోజులు ఈ పల్లెటూళ్ళలోనే ఉండిపోవాలనిపిస్తోంది. అయ్యో, ఎంత మాట! నువ్వు మా ఇంట్లో ఉన్నా, లక్ష్మీనారాయణ గారి ఇంట్లో ఉన్నా ఒకటే. ఇక్కడే ఉండిపో జోస్నా.